గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ ప్యాటర్న్ ఐపీఎల్పీ ప్రక్రియ పూర్తయిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని 10 రోజుల్లో క్లియర్ చేయాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక కార్యదర్శులు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని గోరంట్ల, రెడ్డిపాలెం, ఇన్నర్ రింగ్ రోడ్, సుద్దపల్లి, డొంక తదితర ప్రాంతాల్లో పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఐపీఎల్పీలను తనిఖీ చేసి పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ ఎఫ్ఎల్ఎస్ దరఖాస్తులను స్వయంగా పరిశీలించి వాటి పురోగతిపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలన్నారు. నిర్దేశిత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లేఅవుట్లలో ఓపెన్ స్పేస్, ఎమ్యూనిటీస్, డ్రైన్లు మరియు రోడ్ల వెడల్పును క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. అప్రోచ్ రోడ్ ఇదంతా 30 ఫీట్ సార్. ఇది ఓపెన్ స్పేస్ ఇది మార్కెట్ ఇది 30 ఫీట్ బాబు సార్. ఇప్పుడు ఈ ఎఫ్ఎల్పీలో మనం మెయిన్ చూసేది సార్. ఇప్పుడు ఏమైతే మనం మార్కెట్ చేసే టీఎల్పీలో అవి వీళ్ళు మనకు కార్పొరేషన్కి మార్కెట్ చేయాలి చేసి అప్లై చేసి ఇది మనం అప్లై చేస్తే దీని తర్వాత ఇది రోడ్స్ ఇవన్నీ ఫామ్ చేసేసుకొని ఫైనల్ లేఅవుట్ వస్తాం. ఇది ఫైనల్ లేఅవుట్ సార్. ఫైనల్ లేఅవుట్ ఇది. తర్వాత లేఅవుట్ మొత్తం డెవలప్మెంట్ చేసిన తర్వాత ఈ మార్కెట్ రిలీజ్ చేస్తే చేస్తాం. మళ్ళీ ఇంకోసారి వస్తారు యూనివర్సిటీ. అప్పుడు ఈ మార్కెట్ చేసినది అట్లా ఓపెన్ చేసి ఇవన్నీ కూడా మనం కార్పొరేషన్ ఇక్కడ ఏమి అంత లేదు కదా. రెసిడెన్సీస్ ఇక్కడ 1.7 ఎకర్స్ అనాథరి ప్లాటింగ్ జరిగింటే అప్పట్లో రిజిస్టర్ చేసి పేపర్ కూడా ఇచ్చాం సార్. కొన్నది అమౌంట్ ఇప్పుడు అవకాశం ఇచ్చి పెట్టుకున్నాం సార్. ఈ రోడ్డుకు ఇటు సార్ ప్లాట్ అనాథరైజ్ ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు? మరి మనం అంతా ఉన్నప్పుడు రీసెంట్గా పెట్టారు. రీసెంట్ అంటే ఏ సంవత్సరం 3 ఏళ్ళ 4 ఏళ్ళ ఇంత ఇదిలో 3 ఏళ్ళ కింద డిస్ట్రాయ్ చేస్తారు సార్. ఏం డిస్ట్రాయ్ చేశారు? స్టోన్స్ తీయడం సోల్డ్ అవుట్ అంతకుముందు సోల్డ్ అవుట్ అయితే రిజిస్ట్రేషన్ కాకుండా చెప్పేసి మనం యూజ్ చేస్తున్నాం.